అండి, సమ్మర్ హాలిడేస్కి ఎక్కడ ప్లాన్ చేశారు? మేమైతే హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. హైదరాబాద్లో మేము ఏ ప్లేసులు చూసామనేది ఈ వీడియోస్లో పార్ట్స్గా అయితే రిలీజ్ చేయబోతున్నాను. అంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర సక్సెస్ అయినందుకు అందులో ఉమెన్ పవర్ని మోడీ చాటి చెప్పారు చూసారా, దానికి మాత్రం మోడీ సార్కి సాల్యూట్ చేయాల్సిందే. బోలో భారత్ మాతాకి జై అనాల్సిందే. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మేము ఊరు వచ్చేటప్పుడైతే కొంచెం టెన్షన్ అయితే పడ్డాము, ఎలా ఉంటుందా ఏంటా అని. మేము స్టేషన్లో దిగ్గానే ఈ న్యూస్ విన్నాక చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయామన్నమాట. ఇంకా వీడియోస్కి వెళ్ళే ముందు తప్పకుండా నా ఛానల్ని ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సరే అయితే మేము చల్లపల్లిలో దిగి అక్కడి నుంచి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కార్లో ఎక్కేసి షాపింగ్ అని వచ్చేసాం. కాకపోతే అప్పుడు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వర్షం పడింది అనమాట. వర్షంలో చార్మినార్ షాపింగ్ ఎలా ఉంటుంది, షాప్స్ అన్నీ తీసేశారు. పైగా చాలా లేట్ అయిపోయింది. మా తమ్ముడు అంటానే ఉన్నాడు, మా మరదలు చెప్తానే ఉంది, ఈ టైంలో వద్దులే, రేపు పొద్దున వెళ్దురు కానీ, మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ టైం వెళ్దురు కానీ, వర్షం పడింది కదా షాప్స్ ఏమి ఉండవేమో అని. కాకపోతే టైం వేస్ట్ చేయకూడదు, ఏం పర్లేదని వచ్చేసాం. కాకపోతే ఇక్కడ కూడా బాగా రెయిన్ పడింది కదా, మొత్తం బురద అనమాట. కాకపోతే చార్మినార్ చూసినంతసేపు ప్రశాంతంగా చూశాను అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నాకు అది చూడగానే ఒక్కడి సినిమాయే గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఒక్కడి సినిమా చూసినప్పుడు ఇది సెట్టింగా అన్నట్టు కూడా అనిపించేది కాదు కదా. నాకు ఈ చార్మినార్ చూసినప్పుడు ఇలా నైట్ టైం ప్రశాంతంగా చూసినప్పుడు ఇది కూడా సెట్టింగ్గా అనిపించింది. అంత బాగుందన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చార్మినార్ చూసినప్పుడు. కాకపోతే లైట్లు వేయలే చార్మినార్కి అనిపించింది. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటే అలా ఒక రౌండ్ వేస్తామన్నమాట. చాలా తక్కువ షాప్సే ఉన్నాయి, ఏమి షాపింగ్ చేయలేదు. జస్ట్ అలా వెళ్ళేసి చార్మినార్ని అటు ఇటు చూసుకుంటూ నేను వీడియోలు తీసుకుంటూ వచ్చేసాను. ఎదురుకొస్తే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్ చెప్పారనమాట. అబ్బా, మన విజయవాడ బిసెన్ రోడ్లో కూడా తక్కువగా వస్తాయి కదా అనిపించింది నాకైతే. షాప్లో రేట్లు అయితే చాలా ఎక్కువగా అనిపించినాయి. ఇంకా చూసేసి వద్దులే అనుకుని నేనైతే వచ్చేసాను. కాకపోతే మళ్ళీ చార్మినార్ వెళ్ళాలి, షాపింగ్ చేయాలని మాత్రం మనసులో గట్టిగా అనేసుకున్నాను. ఎందుకంటే చార్మినార్ షాపింగ్ చేయాల్సిందే, బ్యాంగిల్స్ కొనాల్సిందే. అవునా కదా, చాలా చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ నేను మళ్ళీసారి షాపింగ్ చేసినప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను. కాకపోతే చార్మినార్ని చూసినంతసేపు భలే అనిపించింది నాకైతే. ఇంకా నడవలేక మా తమ్ముడు భుజాన్ని ఎక్కింది నా కూతురు.